దేవుని నామానికి మహిమ, ఘనత, ప్రభావములు కలుగునుగాక. ఆమెన్. నా ప్రియ సహోదరి సహోదరులైన మీ అందరికీ నా యొక్క హృదయపూర్వకమైన వందనములు తెలుపుకొనుచున్నాను. అలాగే వాక్యం చదువుకుందాం. ఇర్మియా గ్రంథము 31వ అధ్యాయము 3వ వచనము. చాలా కాలము క్రిందట యెహోవా నాకు ప్రత్యక్షమై ఇట్లనెను, శాశ్వతమైన ప్రేమతో నేను నిన్ను ప్రేమించుచున్నాను గనుక విడువక నీ ఎడల కృపచూపుచున్నాను. ఆమెన్. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. ఆమెన్. నా ప్రియ సహోదరి సహోదరులారా, ఈ ప్రత్యేకమైన సమయంలో దేవుని వాక్యము మనతో మాట్లాడుతున్నది. ఏమనో తెలుసా? శాశ్వతమైన ప్రేమంట. అది నిలిచి ఉండేది, అంతం వరకు నిలిచి ఉండే ప్రేమతో మనల్ని దేవుడు ప్రేమిస్తూ ఉన్నాడంట. కాబట్టి విడిచిపెట్టక మన ఎడల ఆయన కృప చూపుచూ ఉన్నాడంట. నా ప్రియ సహోదరి సహోదరుడా, ఎంత ఆశ్చర్యమో కదా. ఎందుకంటే చాలా కాలం క్రిందట ప్రత్యక్షమై ఆయన మాట్లాడుతున్న మాట, శాశ్వతమైన ప్రేమతో ప్రేమించాడు. అంటే ఈరోజు ఉండి రేపు మర్చిపోయే ప్రేమ కాదు. ఒక క్షణములో మారిపోయే ప్రేమ, మనిషి ప్రేమ లాంటి ప్రేమతో కాదు, కానీ దేవుని ప్రేమ షరతులు లేని ప్రేమతో మనల్ని ప్రేమిస్తూ ఉన్నాడంట. కాబట్టి మనల్ని విడువక ఎడబాయక ఆయన కృప మన పట్ల చూపిస్తున్నాడట. నా ప్రియ సహోదరి సహోదరుడా, ఎంత ఆశ్చర్యం అనిపిస్తుంది. ఎందుకంటే గతంలో అనేక సార్లు మనం పడిపోయినా, అనేక సార్లు మనము ఒకవేళ ఈ లోకంలో చెడిపోయినా, అనేక సార్లు మనము కృంగిపోయినా కూడా, లోకంలో ఎన్నోసార్లు వెనుకబడిపోయినప్పుడు కూడా మనము ఇక లెగుస్తామో లేవలేమో అన్న పరిస్థితిలో కూడా నిలిచి ఉన్నాము. ఇంతవరకు సజీవంగా ఉన్నామంటే ఆయన కృప మన పట్ల చూపిస్తున్నాడు. కాబట్టి నా ప్రియ సహోదరి సహోదరుడా, ఆయన కృప ఎన్నటికీ మర్చిపోవద్దు. ఆయన కృపను ఎన్నటికీ విడిచిపోవద్దు. ఎందుకంటే ఆయన అంటున్నాడు కదా, గనుక ఆయన ప్రేమించుచున్నాడు గనుక మన ఎడల విడువక కృప చూపిస్తున్నాడు. ఎంతటి ప్రేమ! ఆయన ప్రేమకు ఏ ప్రేమ సాటి రాదు. నా ప్రియ సహోదరి సహోదరా, అది శాశ్వతమైన ప్రేమ, షరతులు లేని ప్రేమ. నా ప్రియ సహోదరి సహోదరుడా, అటువంటి ప్రేమతో ప్రేమిస్తున్న దేవుడికి ఎటువంటి ప్రేమతో ఆయనకు కృతజ్ఞత కలిగి ఉన్నామన్నది మనం జ్ఞాపకం చేసుకుందాం. ఎందుకంటే శాశ్వతమైన ప్రేమతో ప్రేమించాడు కాబట్టి మనల్ని ఆయన మన పట్ల ఇంకా కృప చూపిస్తూ ఉన్నాడు. ఎన్నిసార్లు పడిపోయినా, ఎన్నిసార్లు చెడిపోయినా, ఎన్నిసార్లు లోకములో మనం కృంగిపోయినా, ఇక లేవలేని స్థితిలో మనం ఉన్నా కూడా ఇంకా ఆయన హస్తములు మన వైపు చాపబడి ఉన్నవి. ఇంకా మనల్ని బలపరచడం కోసము, ఇంకా మనల్ని లేవనెత్తాలని, ఇంకా మనల్ని ముందుకు నడిపించాలని ఆయన ఎంతో మన ప్రోత్సాహపరుస్తున్న ప్రేమను జ్ఞాపకం చేసుకొని ముందుకు కొనసాగుదాం. దేవుడు ఈ మాటలు మన జీవితంలో దీవించి బహుగా ఆశీర్వదించి ఫలింపు చేయనట్లు ముందుకు నడిపించునుగాక. ఆమేన్.